హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది కదా, సో మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. సండే రోజు ఊరు వెళ్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. మార్నింగే మా ఫేసెస్ చూడండి ఎలా ఉన్నాయో, ఫుల్ నిద్ర మత్తులో ఉన్నట్టున్నాయి. లేవగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే రెడీ అయిపోయి బయలుదేరేసాము. టిఫిన్ కూడా ఏం చేయలేదు, బ్రేక్ఫాస్ట్ ఇంట్లో అయితే బయట వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాంలే అని. ఇంకా ఇక్కడ నా ఆవులింత చూసి మీలో ఎంతమందికి ఆవులింత వచ్చిందో చెప్పండి. ఎప్పుడైనా ఇలా మార్నింగే ఊరు వెళ్ళాల్సి వస్తే లేవగానే రెడీ అయ్యి వెళ్ళిపోతాం కదా. టిఫిన్ అయితే ఏమి చేయను నేనైతే ఇంట్లో. మీరు చేస్తారా లేకపోతే బయట తింటారా చెప్పండి. నేనైతే ఇంట్లో అసలు చేయను, మ్యాక్సిమం బయటే తీసుకుంటామన్నమాట. ఇక్కడ మంచిగా రెడీ అయిపోయి వెళ్దామని బయలుదేరాం కానీ వెళ్ళలేదు, మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చేసింది. నేను పిల్లలు ఇంకా హస్బెండ్ ఒక్కడే వెళ్ళేసి వచ్చాడనమాట. చూసేసేయండి, మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. మా శ్రియానికి మంచిగా బొట్టు పెట్టాను, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో అమ్మాయిలాగా. ఇక్కడ వాడికి నిన్న స్కూల్లో రాఖీ కట్టారంట, అదే చూపిస్తూ ఉన్నాడు. సాటర్డే రోజు రాఖీ సెలబ్రేషన్స్ చేశారు వాళ్ళకి స్కూల్లో. ఇంకా నిన్న రాఖీ కదా, అది ఆ క్లిప్ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశాను, చూసేసేయండి. ఇంటికి వచ్చేసి వంట చేసుకొని మంచిగా తినేసి అయితే పడుకున్నాను, నేను పిల్లలిద్దరు. ఇంకా అప్పుడే లేచామన్నమాట. హస్బెండ్ ఊరు వెళ్ళారు కదా, వచ్చేసరికి లేట్ పడుతుంది కదా అని పడుకుండిపోయాము. శ్రియాన్ అయితే అటు తిరిగి పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకుని వచ్చాము, అవి ఇంకా ఉన్న పాత మొక్కలు కూడా వేరే దానిలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటుంది ఇన్ని రోజులు, కానీ ఎందుకో అస్సలు గ్రోత్ రావట్లేదు. తెచ్చిన దగ్గర నుంచి సేమ్ అలానే ఉందన్నమాట. బయట పెడదాం కదా అని చెప్పేసి ఈ సిమెంట్ కుండీ ఒకటి తీసుకున్నాను, ఇంకా దానిలోకి అయితే మార్చేసాను మొక్కని. ఇంకా ఇంట్లో ఉన్నాయి కూడా తీసుకొచ్చేసి కొంచెం అది రీపాట్ చేస్తున్నాను అనమాట. మట్టి అంతా తీసేసి మళ్ళీ వేరే మట్టి వేయడం. నెక్స్ట్ కొన్ని తీసుకొచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా ఇక్కడ క్లీన్ చేస్తూ ఈ పని అంతా పెట్టేసుకున్నాము. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టేసి వాళ్ళని కాసేపు ఆడుకోమని చెప్పేసి బయటికి పంపించేశాను. ఇక్కడ హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట కొంచెం. ఇంకా పీస్ లిల్లీ కూడా తీసుకున్నాను. లాస్ట్ టైం తీసుకున్న మొక్క అయితే మా హర్ష్ క్రికెట్ ఆడి దాన్ని అంతా పోగొట్టేశాడనమాట. మొత్తం ఇరిగిపోయింది. అది మళ్ళీ గ్రోత్ వచ్చిందిలే కానీ చిన్న మొక్కే అయిపోయింది. ఇంకా సరేలే అని చెప్పేసి దానిలోనే ఇంకా వేరే మొక్క కూడా తీసుకొని వచ్చాను. ఆ మొక్క ఇది కలిపి రెండు ఒకే దానిలో పెట్టేద్దాంలే అని. ఆల్రెడీ దీనికి ఫ్లవర్ కూడా వచ్చింది. ఫస్ట్ టైము పీస్ లిల్లీ ఫ్లవర్ చూడడం. మీలో చూసారా, ఎంతమంది చూసారో చెప్పండి. ఇవన్నమాట ఇంక ఇలా సెట్ చేశాను. ఆల్రెడీ బ్లాక్ జెడ్ ప్లాంట్ ఉంది, దానిలోకి గ్రీన్ కలర్ది తీసుకున్నాను చిన్న మొక్క, అది కూడా అదే పాట్లో వేసేసాను. ఇంకా ఈ పక్కన రెడ్ కలర్ది ఏమంటారు ఈ మొక్క పేరు, నాకు ఐడియా లేదు, ఏదో చెప్పారు అక్కడ, మీకేమన్నా తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ ఇది పాతదే కానీ దీనిలోకి స్టోన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పీస్ లిల్లీ అయితే ఇక్కడ పెట్టామన్నమాట, ఫ్రిడ్జ్ పక్కన పెట్టేశాను. ఫ్లవరు రివర్స్ తిరిగింది, అటువైపు నుంచి చూపించాలి. నెక్స్ట్ బోన్సాయి ఒకటి తీసుకున్నాం అనమాట. బోన్సాయి మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి, అంటే ఇది ఇయర్కి వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే పెరిగిద్దంట, అందుకనే కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి. కొంచెం పెద్దది తీసుకునేసరికి ఇంకా దానిలోకి స్టోన్స్ కూడా వేసి ఇచ్చేసారు వాళ్ళే. ఇంకా నెక్స్ట్ అయితే ఇది
రాఖీ రోజుది నిన్నటిది అనమాట వీడియో. పిల్లలకి హాలిడేనే, ఇంకా మా మధుకు కూడా హాలిడేనే. అయితే ఇంకా చిన్నగా కొంచెం పనులన్నీ చేసేసుకొని వచ్చేసారనమాట. ఈ లోపల మనకు కూడా ఇంట్లో ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసేసుకున్నాము. మంచిగా వచ్చి పిల్లలిద్దరు స్నానాలు చేసి ఇక్కడ రాఖీ అయితే కట్టించుకుంటున్నారు ఇద్దరు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా చిన్న పిల్లలు, ఆ వీడియో ఇప్పటికీ చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ ఇయర్కి కొంచెం గ్రో అయ్యారు. శ్రీయాన్ చూడండి మంచిగా బొట్టు పెట్టుకొని బుద్ధిమంతుల్లాగా కూర్చొని ఉన్నాడు. స్వీట్ తినిపించాలి కదా, ఇంకా లడ్డు తీసుకొని వచ్చారనమాట, అదే తినిపిస్తూ ఉన్నాడు. శ్రీయాన్కి అయితే ఇలాంటి స్వీట్స్ అస్సలు నచ్చవు, సో వాడైతే తినిపించట్లేదు. అండ్ వాడిని తినవన్నా కూడా వాడు వద్దంటున్నాడు. ఏదో ఒక విధంగా కొంచెం అయితే తినిపించేసాము. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.